ప్రపంచంలో చాలా చోట్ల తమ ఉనికిని చాటుకోవడానికి యుద్ధాలు జరుగుతున్న రోజుల్లో భరత భూమిపై మాత్రం మహోన్నతమైన నాగరికత నిర్మాణం అవుతుంది. ఇక్కడ అన్ని మతాల వారు ఒకే కుటుంబంలో ఉండేవారు. కానీ ఈ పవిత్ర భూమిపై ఆక్రమణదారుల కన్నుపడింది. 16వ శతాబ్దంలో పానిపట్ యుద్ధం గెలిచి ఢిల్లీ కోటపై మొఘల్ సుల్తాన్ల జెండా రెపరెపలాడింది. ఆ సమయంలో ఎందరో రాజులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ రాజ్యాలను కాపాడుకోవడంలో నిమగ్నమయ్యారు. అప్పటి నుండి మరో 100 సంవత్సరాల వరకు భరత భూమిపై మొఘల్ సుల్తాన్ల అక్రమాలను ఏ రాజు అరికట్టలేకపోయాడు. 17వ శతాబ్దంలో మొఘలాయులలోని అత్యంత క్రూరుడు కఠినాత్ముడైన ఔరంగజేబ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. నిరంకుశ పాలనకు అది పరాకాష్ట. ఈ భూమిపై అన్యాయం అధర్మం విజృంభించిన ప్రతిసారి ఈ భూమాతను కాపాడటానికి ఓ మహాపురుషుడు అవతరిస్తాడు. మళ్లీ అలాంటి సమయం వచ్చింది. సాక్షాత్తు ఆ భవానీ పరమేశ్వరుల అంశతో మాతా జిజావు గర్భాన షహాజీ భోంస్లే వంశంలో ఉదయించాడు ఓ మహానుభావుడు. ఈ నేలను ఔరంగజేబ్ జులూం నుంచి రక్షించడానికి హైందవీ స్వరాజ్య జ్యోతిని వెలిగించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు మన భరత భూమి కాంచిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన యుద్ధం అన్యాయం అధర్మం మీదే కానీ ఇతరుల ధర్మం మీద పరమతాల మీద కానే కాదు. దినదినాభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న మరాఠా సామ్రాజ్యం మీద ఔరంగజేబ్ పలుమారు దండయాత్ర జరిపినా సరే ఓటమినే రుచి చూశాడు. ఔరంగజేబ్ ని అతని పైశాచిక పరిపాలనను ఎదిరించి నిలబడ్డ ఏకైక వ్యక్తి భరతమాత ముద్దుబిడ్డ వీర పరాక్రమ సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్. అటువంటి మహావీరుడు 1677లో దక్షిణ దండయాత్రలో భాగంగా శ్రీశైలాన్ని దర్శించాడు. దానికి జ్ఞాపకార్థంగా శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. ఇవాల్టి వీడియోలో మనం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని చూడబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర అయితే ఉన్నామండి. ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ పర్ హెడ్. ఇక లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. 1677వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ హైదరాబాద్ పై దండయాత్రకు వచ్చినప్పుడు ఈ శ్రీశైల ఆలయానికైతే చేరుకున్నాడు. శివాజీ మహారాజ్ రాక సందర్భంగా ఆయన అనుచరులు ఇక్కడ ఈ ధ్యాన మందిరాన్ని అయితే నిర్మించారు. అప్పట్లో శివాజీ మహారాజ్ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆలయానికి ఉత్తర ద్వారాన్ని అయితే నిర్మించారట. అందుకే ఆ గోపురాన్ని శివాజీ గోపురం అని పిలుస్తారండి. మనం ఈ స్ఫూర్తి కేంద్రం లోపలికి రాగానే రాజ దర్బార్ హాల్ అయితే ఉంటుందండి. దర్బార్ హాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం అయితే కనిపిస్తుంది. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం పక్కనే తన తల్లి జీజాబాయి అలాగే తన కుమారుడు శంభాజీ మహారాజ్ గారి విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి రాజ్యంలో ముఖ్యమైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన విగ్రహాలను ఇక్కడైతే ఉంచారు. ఒకప్పుడు ఈ విగ్రహాలు ఏవి ఇక్కడ ఉండేవి కాదట, రీసెంట్గా అయితే నిర్మించారు. సో యాజ్ ఇట్ ఈస్ గా అసలు రియల్ గా వాళ్ళు నిజంగానే ఇక్కడ ఉన్నారేమో అన్నట్లుగా నిర్మించారండి. ఇక మనం రాజదర్బార్ నుంచి కాస్త పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ గోడల మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రను 3D ఆర్ట్ రూపంలో డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్క ఆర్ట్ చాలా అద్భుతంగా ఉంది. గోడలపై మొత్తం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా ఉంటుంది. తాను పుట్టినప్పటి నుండి అలాగే తాను రాజై ఒక్కొక్క రాజ్యాన్ని ఏ విధంగా గెలిచాడు అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇక మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం పదండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన గురువు గారితో కలిసి భిక్షాటన చేశాడని మీలో ఎంతమందికి తెలుసు? అవును, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన గురువు గారితో కలిసి నిజంగానే భిక్షాటన చేశాడు. ఒక రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన కోట నుండి బయటకు చూస్తుండగా తనకు విద్య నేర్పినటువంటి గురువైన రామదాసు స్వామి గారు భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు. ఇదంతా చూసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన గురువు గారిని కోట లోపలికి తీసుకురమ్మని భటులకు చెప్తాడు. శివాజీ మహారాజ్ గారు తన గురువుతో ఈ మరాఠా సామ్రాజ్యం మొత్తం మీ కాళ్ళ దగ్గర పెడతాను అని అంటాడు. దానికి రామదాసు స్వామి వారు రాజ్యమంతా నాకిచ్చి నువ్వేం చేస్తావు అని అడుగుతారు. అందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన గురువుతో మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను గురువర్య అని సమాధానమిస్తాడు. ఈ మాటలు విన్న గురువు గారు తన దగ్గర ఉన్న మరో భిక్ష పాత్రను ఇచ్చి నాతో పద ఇద్దరం కలిసి భిక్షాటన చేద్దాం అని అంటాడు. దానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ భిక్ష పాత్రను తీసుకుని ప్రజల మధ్యకు వెళ్తాడు. అది చూసిన రాజ్య ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. ప్రజలు ఇచ్చిన భిక్షతో గురువు గారు వంట చేస్తారు. దాన్ని శివాజీ గారు భోజనం చేశాక తర్వాత ఏం చేయాలి గురువు గారు అని అడుగుతాడు. అప్పుడు గురువు గారు ఒక కాషాయపు కండువాను ఛత్రపతి శివాజీ గారికి కప్పి దేశం మొత్తం నువ్వు పాలించు అని అంటాడు. అప్పటి నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు యుద్ధంకి వెళ్లిన ప్రతిసారి తన మెడలో కాషాయపు కండువాను ధరిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చాలానే ఉన్నాయండి.
ప్రజెంట్ మనం చూస్తున్నది అఖండ భారతదేశ చిత్రపటం అండి. 17వ శతాబ్దంలో భారతదేశం ఎలా ఉండేదో చాలా క్లియర్గా ఇందులో ఉందండి. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు శ్రీశైలం మల్లన్నను దర్శించిన 3D ఆర్ట్ కూడా మనం చూడవచ్చండి. శ్రీశైలంని దర్శించిన తర్వాత తిరుమలని కూడా దర్శించారట. ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం పక్కనే ఛత్రపతి శివాజీ మహారాజ్కు సంబంధించిన ధ్యాన మందిరం ఉంటుంది. వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ధ్యాన మందిరం అనేది మొత్తం శిథిలమైపోతే మళ్ళీ పునర్నిర్మించారటండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ధ్యాన మందిరంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ధ్యానం చేశారట. చుట్టుపక్కల అట్మాస్ఫియర్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉందండి. ధ్యాన మందిరం లోపలికి రాగానే ఇక్కడ మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ధ్యాన ముద్రలో కనిపిస్తాడు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం వెనుక వైపున మనం భవానీ మాతను దర్శనం చేసుకోవచ్చు. చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం పక్కనే మనం శివాజీ మహారాజ్ గారి కిరీటం, ఖడ్గం అలాగే కటార్ యొక్క నమూనాలను కూడా చూడొచ్చు. లోపల మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి. ఈ ధ్యాన మందిరంలో మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పరిపాలించిన కోటల యొక్క నమూనాలను కూడా చూడవచ్చు. ప్రజెంట్ మనం చూస్తున్నది ప్రతాప్గఢ్ కోట యొక్క నమూనా అండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 16 సంవత్సరాల వయసులో కత్తి పట్టి యుద్ధం చేసి ఎత్తుకు పై ఎత్తులు వేసి శత్రువులను నేలరాల్చి గెలిచిన కోటల యొక్క నమూనాలనే మనం ఇప్పుడు చూస్తున్నదండి. ఇప్పుడు మనం చూస్తున్నది రాజ్గఢ్ కోట యొక్క నమూనా అండి. అసలు ఇంతటి ఎత్తైన కొండల మీద ఇలాంటి అద్భుతమైన కోటలను ఎలా నిర్మించారో గానీ మామూలుగా లేవండి. ప్రజెంట్ మనం చూస్తున్నది 3వ కోట యొక్క నమూనా అండి. ఇది వచ్చేసి రాయ్గఢ్ కోట. ఇంతకు ముందు చూసినది మనం రాజ్గఢ్ కోట యొక్క నమూనా అండి. ఇప్పుడు చూస్తున్నది రాయ్గఢ్ కోట యొక్క నమూనా అండి. ఈ ధ్యాన మందిరంలో టోటల్గా 4 కోటల యొక్క నమూనాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నది 4వ కోట యొక్క నమూనా అండి. ఇది వచ్చేసి శివనేరి కోట. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు డెఫినెట్గా ఒకసారి ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని అయితే దర్శించండి. చాలా బాగుంది. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.